ఈ రోజు మన దేశం గురించి కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాల పుట్టను విడుదల చేసింది. రియల్ స్టేట్ ఆఫ్ ఎకనామీ 2026 పేరుతో దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ వాస్తవం ఏమిటో తెలుసా? మోదీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచానికే ఆర్థిక పాఠాలు నేర్పిస్తోంది. ఈరోజు మీ ముందుకు ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్లోని 10 అబద్ధాలను, వాటి వెనుక ఉన్న అసలు నిజాలను ఆధారాలతో సహా ఉంచబోతున్నాను. ఈ విశ్లేషణ ముగిసేసరికి కాంగ్రెస్ ముసుగు ఊడిపోవడం ఖాయం. నిజాన్ని నిర్భయంగా వినండి. అబద్ధం నెంబర్ 1, వృద్ధి రేటు పడిపోయింది అని చెప్పడం. కాంగ్రెస్ చెబుతున్న మొదటి అబద్ధం మన జీడిపి గ్రోత్ పడిపోయింది అని చెప్పడం. కానీ డేటా ఏం చెబుతోంది? 2014లో మనం 10వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఈరోజు 5వ స్థానంలో ఉన్నాం. 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో పాలసీ పక్షపాతం వల్ల మన దేశం ముగిసిపోయే స్థితిలో ఉండేది. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మేజర్ ఎకనామీ. 8% పైగా వృద్ధిని నమోదు చేస్తున్నాం. ప్రపంచ బ్యాంక్, IMF సైతం భారత్ను ఆర్థిక వెలుగు రేఖ అని పొగుడుతుంటే ఈ కాంగ్రెస్ మేధావులకు మాత్రం మందగమనం కనిపిస్తోంది. ఇది వారు కోరుకుంటున్న వినాశనం తప్ప దేశ వాస్తవం అస్సలు కాదు.